సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సో చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కామెంట్ సెక్షన్లో, సార్ మిర్రర్ ఎక్సర్సైజ్ గురించి చెప్పండి. నిజంగా మిర్రర్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మన సంపద పెరుగుతుందా? మనం ఏదైతే అనుకుంటే దాన్ని మనం సాధించుకోవచ్చా అంటారు. ఎస్ అండి, పాసిబిలిటీ అవుతుంది. ఎందుకంటే చూడండి, మన మిర్రర్లో చూస్తే ఏదైనా సరే ఎలా కనబడుతుంది? డబుల్ కనపడుతుంది. సో మిర్రర్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మన సంపద కూడా పెరుగుతుంది. అది పెరగాలంటే ఎలా చేయాలి? అయితే ముందుగా మనతో మనం కమ్యూనికేషన్ చేసుకోవడం అనేది అలవర్చుకోవాలండి. ఎలా ప్రాక్టీస్ చేయాలి మనతో మనం అని చూద్దాం. అయితే స్వామి వివేకానంద ఏమంటారంటే, ఏ రోజైతే మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకోరో ఆ రోజు ఒక గ్రేట్ పర్సన్స్తో కమ్యూనికేషన్ చేసుకున్నట్టే లెక్క అంటారు. అంటే మనతో మనం కమ్యూనికేషన్ చేసుకోవడం అనేది అలవర్చుకోవాలి. ఎలా కమ్యూనికేషన్ చేసుకోవాలి? ఫస్ట్ మనం మిర్రర్‌లో చూసి మనతో మనం మాట్లాడుకోవాలి. ఎలా మాట్లాడుకోవాలి? ఎలా కమ్యూనికేషన్ చేసుకోవాలంటే, మీ పేరుతో ఫస్ట్ సంబోధించుకోవాలి. అంటే మీ పేరుతో ఫస్ట్ పిలిచి, ఒక సెకండరీ పర్సన్ అంటే ఒక ఫ్రెండ్‌తో మీరు ఎట్లయితే మాట్లాడుకుంటారో ఆ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఐస్ ఓపెన్ చేసి స్ట్రెయిట్‌గా చూస్తూ, హాయ్ విశ్వం విజయ్, హౌ ఆర్ యూ? సో ఈ విధంగా మీతో మీరు నెక్స్ట్ మీరేం చేస్తుంటారు? మీ ప్రొఫెషన్‌కి సంబంధించింది, మీ ప్యాషన్‌కి సంబంధించింది. సో మీరు డే టు డే లైఫ్‌లో మీరు ఎలా అయితే ఉండాలని అనుకున్నారో సేమ్ అలాగా మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకోవాలి. ఎలా అంటే, హాయ్ విశ్వం విజయ్, హౌ ఆర్ యూ? యు ఆర్ డూయింగ్ సో గ్రేట్ జాబ్, యు ఆర్ ఇన్స్పైరింగ్ సో మెనీ పీపుల్స్. సో యు ఆర్ సో హెల్తీ, యు ఆర్ సో వెల్తీ, యువర్ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ యూ హ్యావ్ ఎక్సలెంట్ కెరీర్. ఇలాగా మనతో మనం కమ్యూనికేషన్ అనేది చేసుకోవాలి. ఒకసారి యూతో సంబోధించిన తర్వాత నెక్స్ట్ ఐ అనేది పెట్టుకొని మీకు ఏమేమి కావాలి అవన్నీ రాసుకోవాలని. అంటే మీకు మంచి హెల్త్ కావాలంటే ఐఎమ్ హెల్తీ, మీరు ఒక మంచి మనీని అట్రాక్ట్ చేయాలనుకుంటే ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. సో ఇట్లా ఐ హ్యావ్ గ్రేట్ రిలేషన్షిప్స్, ఇట్లా ఐ పెట్టేసుకొని మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకోవాలి. ఎలా అంటే, ఐస్ క్లోజ్ చేసుకొని ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, ఐ హ్యావ్ గ్రేట్ రిలేషన్షిప్స్, ఐ హ్యావ్ ఎక్సలెంట్ కెరీర్. ఇలా మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకోవాలి. ఇలా కమ్యూనికేషన్ చేసుకున్న తర్వాత అసలు ఒక అఫర్మేషన్ తీసుకోవాలి. అంటే ఒకటి కాదు, రెండు కాదు, మీ ఇష్టం అండి, ఎన్నైనా సరే తీసుకోవచ్చు. ఆ తీసుకున్న వాటి పేపర్పై రాయాలి. ఎలా రాయాలంటే, ఏదైతే మీరు కావాలని కోరుకుంటున్నారో ఆల్రెడీ వచ్చినట్టుగా రాయండి. అంటే ఇప్పుడు మీ పర్ మంత్ ఇన్కమ్ 50,000 ఉంటే నా పర్ మంత్ ఇన్కమ్ 1 lakh అయినట్టుగా. మీకు అర్జెంటుగా ఒక 5 lakhs రూపీస్ కావాలి. నాకు వివిధ మార్గాల ద్వారా 5 lakhs రూపీస్ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక ఇల్లు కావాలనుకున్నారు. సో ఎక్కడ ఎలాంటి ఇల్లు కావాలనుకుంటున్నారు, అలాంటి ఇల్లు నాకు సొంతమైనందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒకవేళ కారు కావాలనుకున్నా, ఏదైనా సరే, గోల్డ్ అయినా సరే, జాబ్ అయినా, మీకు ఏది కావాలో అది ఆల్రెడీ సొంతమైనట్టుగా ఆల్రెడీ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత రాసుకున్న తర్వాత మళ్ళీ మీరు మిర్రర్లో చూస్తూ వాటిని ఐ టు ఐ కాంటాక్ట్ చేసుకుని రిపీట్ చేయాలి. మీరు ఎంత ఎక్కువ ఐ టు ఐ కాంటాక్ట్ చేసి రిపీట్ చేస్తూ ఉంటారో అంత ఫాస్ట్గా మీకు మల్టిప్లై మీకు రిజల్ట్స్ వస్తాయి. సార్ కొంతమంది, సార్ నిజంగా మీరు అనుకుంటున్నాము మనం ఏమీ చేయట్లేదు వస్తాయంటే, చూడండి, మనం చేస్తేనే వస్తుంది. బట్ చేయడానికంటే ముందు ఏముండాలి? థాట్ పవర్ ఉండాలి కదా. మన థాట్ పవర్ ఏం చేస్తుందంటే, మనకు అలాంటి అవకాశాలు అంటే రైట్ సిచ్యువేషన్స్ను, అదేవిధంగా రైట్ ఆపర్చునిటీస్ను, రైట్ పర్సన్స్ను మన లైఫ్లోకి సెండ్ చేస్తుంది. ఎప్పుడైతే మన జీవితంలోకి వారు వస్తారో, కరెక్ట్గా ఎప్పుడైతే మనం ఉపయోగించుకుంటామో అవకాశాలను, డెఫినెట్గా మనం అనుకున్నటువంటి విజయాలను మనం సాధించవచ్చండి. సో మెయిన్ మనకు ఉండాలంటే ఏం జరుగుతుంది, మనం రోజు మిర్రర్లో చూసి ప్రాక్టీస్ చేయడం వల్ల అంటే మన యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సో మనపై మనకి ఎప్పుడైతే విశ్వాసం వస్తుందో మనం దేనినైనా పొందొచ్చండి. స్టూడెంట్స్ అయితే మంచి మార్క్స్, ఓకే, అదే బిజినెస్ పర్సన్స్ అయితే మంచి క్లయింట్స్ను, మంచి కస్టమర్స్ను వాళ్ళు ఆకర్షించుకోవచ్చు. అదేవిధంగా గ్రేట్ రిలేషన్షిప్స్ను మనం పొందవచ్చు, ఎక్సలెంట్ కెరియర్ కూడా పొందవచ్చు. సార్ ఎట్లా పాసిబిలిటీ అవుతుందని కొంతమంది అడుగుతారు. మిర్రర్ ఎక్సర్సైజ్ చూడండి, మిర్రర్కి ఉన్నటువంటి పవర్ ఏమిటి అంటే అత్యద్భుతం అండి. సో ఎవరైతే నిజంగా మిర్రర్ ఎక్సర్సైజ్ చేస్తారో వీళ్ళు పబ్లిక్ స్పీకింగ్ అంటే 10 మంది ముందు మాట్లాడాలంటే భయపడే వాళ్ళు కూడా మీరు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి, ధైర్యంగా మీరు మాట్లాడగలుగుతారు. సో ఏమొస్తుంది మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తే? ధైర్యం వస్తుందని. ధైర్య సాహసి లక్ష్మి. ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారి జీవితంలో దేనినైనా సాధిస్తారండి. అసలు ధైర్యం రావాలంటే మిర్రర్ ఎక్సర్సైజ్ కంపల్సరిగా ప్రతిరోజు చేయాలి. ఎప్పుడు చేయాలని కొంతమంది అంటారు. సో మీరు ఎప్పుడైతే మిర్రర్ దగ్గరికి వెళ్తారో అప్పుడే చేయండి. ఉదయం లేస్తారు కదా, లేచిన తర్వాత మీరు మిర్రర్ కింద ఎప్పుడు చూసినా కూడా మీ స్ట్రైక్లో ఏముండాలి? మీ అఫర్మేషన్ను ఐ టు ఐ కాంటాక్ట్ చేసుకొని రిపీట్ చేయాలండి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఏమవుతాయంటే అవన్నీ రియాలిటీ. అంటే కొత్త ప్యాటర్న్, అంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్లో కొత్త ప్యాటర్న్ ఏర్పడుతుంది. ఆ ప్యాటర్న్ ఎంత బలంగా ఉంటే
మన లైఫ్‌లోకి మనం ఏదైతే కావాలని మనం కోరుకున్నామో అంత ఫాస్ట్‌గా మనం ఆకర్షించుకుంటాం. సో, ఇలా ఆకర్షించుకుంటే మాత్రం డెఫినెట్‌గా మన జీవితంలో దేనినైనా సరే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయండి. ఎలా జరుగుతుంది కొంతమంది సార్ ఎలా వస్తది సార్ ఇదంటే ఒకటుండే థాట్స్ బికమ్ థింగ్స్ అంటే ఆలోచనలే వస్తువులుగా మారుతుంటాయి. అంటే ఆలోచనలు ఎలా వస్తువులుగా మారుతుంటాయంటే ఇక్కడ చూడండి ఏ ఆబ్జెక్ట్ అయినా మీరు చూడండి ఒకప్పుడు ఏంటంటే ఎవరో ఒకరి ఆలోచనే. ఈరోజు అది వస్తువుగా మారిపోయింది. సేమ్ లైక్ దట్ ఎవరో కోరుకుంటేనే వస్తువులుగా మారాయి. ఇక నుంచి మన లైఫ్ కోసం మనం ఎంత తపిస్తామో అంత ఫాస్ట్‌గా మనకొస్తదండి. తప్పించడం అంటే ఏమిటి? అసలు నిజంగా తపిస్తే వస్తుందా? సో, సంకల్పాలు సిద్ధించుకోవాలంటే ఎలాంటి ప్రిన్సిపల్ మనం పాటించాలంటే సేమ్ ఇదే డౌట్ ఒకసారి ఏమవుద్దంటే శిష్యునికొస్తది. గురువుగారిని అడుగుతాడు. ఏమని? "సరే సక్సెస్ అవ్వాలంటే నేను ఏం చేయాలంటారు?" సక్సెస్ అవ్వాలంటే నేను ఈరోజు కాదు నేను రేపు చెప్తాను. ఒక నది దగ్గరికి రమ్మంటాడు. అయితే ఆ శిష్యుడు ఏం చేస్తాడంటే మరుసటి రోజు ఆ నది దగ్గరికొస్తారు. నది దగ్గరికెళ్ళినంక ఈ గురువు, శిష్యుడు ఇద్దరు కలిసి నది లోపల ప్రయాణిస్తారు. ఆ కొద్దిసేపు ప్రయాణించిన తర్వాత గురువుగారు ఏం చేస్తారంటే శిష్యుని హెడ్‌పై తలపై పెట్టేసి వాటర్ లోపలికి అదుపుతాడండి శిష్యుడిని. లోపలికి పెడేస్తాడు. అప్పుడు శిష్యుడు గాలి కోసం తపించిపోతాడు. కొద్దిసేపటి తర్వాత తీస్తాడు హెడ్ గురువు శిష్యుని తలపై నుంచి. అప్పుడు అడుగుతాడు నీకు ఎలా అనిపించిందంటే నేను గాలి కోసం తపించిపోయానట. ఇదే సీక్రెట్ సక్సెస్‌కి. ఎందుకంటే ఎవరైతే సక్సెస్ కోసం తపించిపోతారో వారు లైఫ్‌లో సక్సెస్ అవుతారు. అంటే లైఫ్‌లో సక్సెస్ కావాలంటే మన లోపల మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటామో ఆల్రెడీ వచ్చినట్టుగా మన యొక్క నమ్మకం మనం చూసుకుంటూ ఎప్పుడు మన ధ్యాసను మొత్తం దానిపైనే మళ్లించగలిగితే మాత్రం డెఫినెట్‌గా మనం అనుకున్నవన్నీ మనం సాధించాల్సి బట్ ఉండాల్సింది ఏంటి అంటే మనపై మనకు అచంచలమైనటువంటి విశ్వాసం, అపారమైనటువంటి నమ్మకం కంటిన్యూస్‌గా మనం సాధన చేసుకోగలిగితే మాత్రం మన లైఫ్‌లోకి ఏదైనా సరే సాధించొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఎవరైనా సరే వారందరూ గూడా ఒకప్పుడు లోనే అండి. వారి యొక్క సాధన ద్వారా సాధన పెంచుకుంటూ వారేంటి ఒక ఉన్నతమైన పొజిషన్‌కి రీచ్ అయ్యారు. అలా ఎవరైనా సరే ఉన్నతమైన పొజిషన్‌కి రీచ్ అవ్వాలంటే మాత్రం మిర్రర్ ఎక్సర్సైజ్ చూస్తూ అఫర్మేషన్ చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్‌గా ఈరోజే కాదండి. ఏదో ఒక రోజు మాత్రం డెఫినెట్‌గా వస్తది. బట్ వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే సహనము మరియు సాధన. ఎవరి లైఫ్‌లో అయితే సహనము, సాధన ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవుతారు. సో, మీ లైఫ్‌లో కూడా పేషెన్సీ అండ్ కన్సిస్టెన్సీ ఉంటాయి. చాట్ బాక్స్‌లో లేదా కామెంట్ సెక్షన్‌లో పీ, అని టైప్ చేయండి. ఎవరైతే పీ, అని టైప్ చేస్తారో వాళ్ళు నిజంగా సహనము, సాధన వస్తుంది. వాళ్ళ లైఫ్‌లో ఏదైనా సరే సాధిస్తారండి. పీ, అని కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్.